హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కంపెనీ అకౌంట్స్‌కి సంబంధించి చెప్పుకుందామండి. కంపెనీ అకౌంట్స్ గురించి ఇంట్రడక్షన్, ఏ విధంగా మనం కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఏ విధంగా షేర్స్ ఇష్యూ చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్‌గా మనకి ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్‌ని మనము ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటామండి. ఓకేనా? ఆథరైజ్డ్ క్యాపిటల్. సో, సపోజ్‌కి నీ దగ్గర నువ్వొక్కడివే బిజినెస్ స్టార్ట్ చేసేంత డబ్బులు నీ దగ్గర ఉన్నట్లయితే, నువ్వు ఓన్‌గా బిజినెస్ పెట్టుకుంటావు. దాన్నేమంటారు? సోల్ ప్రొప్రైటర్‌షిప్ అంటారు. అవునా? సోల్ ప్రొప్రైటర్‌షిప్ అని చెప్పేసి మనం ఫస్ట్ ఇయర్‌లో చూసాం గదా! అలాగంటారు. నెక్స్ట్ ఏంటి? ఇది నీ దగ్గర ఒక్కడి దగ్గర ఉండి, నీ దగ్గర కేపబిలిటీ ఉంటే, నువ్వే ఓన్‌గా స్టార్ట్ చేసుకొని, నువ్వే ఓనర్‌గా ఉంటావు. ఇంకొకటేంటి? ఆ మనీ నువ్వు అరేంజ్ చేసుకోలేని పక్షం, నువ్వు ఆ మనీని అరేంజ్ చేసుకోలేవు. నీకు ఒక్కడి వల్ల కావట్లేదు. ఇంకేంటి? ఒక 5, 6 మందిని పార్ట్నర్‌గా జాయిన్ చేసుకుంటావు. మనకు పార్ట్నర్‌షిప్ 2 ఆర్ మోర్ మెంబర్స్ బిజినెస్ చేసినట్లయితే దాన్ని మనం పార్ట్నర్‌షిప్ అని అంటాం. ఓకేనా? సో, పార్ట్నర్‌షిప్‌లో ఏంటి? ఒక పార్ట్నర్‌షిప్‌లో పార్ట్నర్‌షిప్ టైప్ ఆఫ్ బిజినెస్‌లో అయితే మనము 2 ఆర్ మోర్ మెంబర్స్ కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవునా? నెక్స్ట్ ఏంటి? ఒకవేళ వీళ్ళ నుంచి గూడా మనకు వీళ్ళు ఎవరైతే 2 ఆర్ మోర్ మెంబర్స్ ఉన్నారో పార్ట్నర్‌షిప్ నుంచి కూడా ఎవరి నుంచి సహాయం మనకు అందట్లేదు. ఐ మీన్ కాంట్రిబ్యూషన్ దొరకట్లేదు. మనం ఏం చేస్తాం? మనం ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి, దానికి మనము షేర్స్ ఇష్యూ చేయడం జరుగుతది. ఈ కంపెనీకి మనకు క్యాపిటల్ అవసరమవుతది కాబట్టి, అది ప్రజల నుంచి అంటే పబ్లిక్ నుంచి ఆ షేర్స్ ఆ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఆ క్యాపిటల్ అమౌంట్‌ని షేర్స్ ద్వారా మనం తీసుకుంటాం. అంటే ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తామండి. ఏమిస్తాం అడ్వర్టైజ్‌మెంట్‌లో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. బోర్డ్ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారండి. సో, వీళ్ళందరూ కలిసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. మేము ఇలాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. సో, దానికి మాకు కొంచెం మనీ అవసరమైంది. మనకు కొంచెం క్యాపిటల్ అవసరం అవుతది కదా! ఆ క్యాపిటల్ అవసరమైంది. సో, మేము మీకు ఈ క్యాపిటల్‌ని షేర్స్ ద్వారా మేము తీసుకుంటాము అని చెప్పేసి, ఆ షేర్స్ మీరు కొనండి. కొని మీరు గూడా ఓనర్స్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో, వాళ్ళు ఒక 10,000 షేర్స్ ఇష్యూ చేశారనుకుందాం. వాళ్ళకి కావాల్సింది 10,000 షేర్స్‌లు కొనటం. ఒక్కొక్క షేర్ వాల్యూని వాళ్ళు రూ. 10గా ఫిక్స్ చేశారండి. రూ. 10గా ఫిక్స్ చేశారు. అంటే మనకెంత కావాలి? రూ. 1,00,000 కావాలి. అవునా? రూ. 1,00,000 అమౌంట్ ఐ మీన్ ఆథరైజ్డ్ క్యాపిటల్ కావాలి. అయితే, అయితే మనకు ఇక్కడ షేర్స్‌ని 3 టైప్స్‌గా ఇష్యూ చేస్తారండి. ఒకటొచ్చేసి ఇది షేర్ వాల్యూ మనకు ఒరిజినల్ వాల్యూ. షేర్ వాల్యూ వచ్చేసి మనకు షేర్ యొక్క ఒరిజినల్ వాల్యూ వాళ్ళు డిసైడ్ చేస్తున్న వాల్యూ రూ. 10 ఒరిజినల్ వాల్యూ అనమాట. కానీ ఈ 10,000 షేర్స్‌ని ఇష్యూడ్ అట్ ఫేస్ వాల్యూ ఆర్ ఒరిజినల్ షేర్ వాల్యూకి ఇష్యూ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ అని అంటామండి. ఒకవేళ షేర్స్‌ని డిస్కౌంట్‌కి ఇష్యూ చేసినట్లయితే షేర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ అని అంటాం. చెప్తానండి. షేర్స్‌ని ఫేస్ వాల్యూ కంటే ఎక్కువకి ఇష్యూ చేస్తే షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం ఈ విధంగా మనం అంటాం. ఓకేనా? సో, ఈ విధంగా షేర్స్‌ని ఇష్యూ చేస్తాము. ఇప్పుడు మనకు షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ అంటే షేర్ వాల్యూ ఎంతుందో అంతకే ఇష్యూ చేస్తాం. షేర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ సపోజ్‌కి మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా బిజినెస్. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన మీద కొంత బయట పబ్లిక్ మన మీద నమ్మకం ఉండదు కదా! మనం సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే నమ్మకం ఉంటది. సో, నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే, రూ. 10 షేర్‌ని రూ. 8కి ఇష్యూ చేయడం జరుగుతది. ఓకేనా? రూ. 8కే ఇష్యూ చేయడం జరుగుతది. ఇక్కడ ప్రీమియం అంటున్నాం. సో, ఈ ప్రీమియం అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఒక కంపెనీ మీద గుడ్ విల్ ఎక్కువగా ఉంటే, లేదా దాని యొక్క రిప్యుటేషన్ ఎక్కువ అంటే దాని యొక్క వాల్యూ అనేది పబ్లిక్‌లో బాగుందండి. ఆ సిట్యుయేషన్‌లో ఏం చేస్తారంటే,
ఈళ్ళు కంపెనీ వాళ్ళు షేర్స్‌ని ఎవరన్నా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ప్రీమియంకి ఇష్యూ చేస్తారు. అంటే రూ. 10 షేర్‌ని రూ. 12కి ఇష్యూ చేస్తారు. దీన్ని మనం ప్రీమియం అంటాం. ఒకవేళ తక్కువకి డిస్కౌంట్‌కి ఇష్యూ చేస్తే మనము రూ. 8కు రూ. 10 షేర్ రూ. 8కొస్తది. ఒకవేళ ప్రీమియంకి ఇష్యూ చేస్తే రూ. 12కొస్తది. రూ. 10 వాల్యూ చేసే షేరు రూ. 12కి మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అటు పార్ అంటే రూ. 10 అండి. దీని ఫేస్ వాల్యూ అని ఆర్ ఒరిజినల్ వాల్యూ అని అంటారు. ఇది వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. బిజినెస్‌లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఐ మీన్ కంపెనీలో మెంబర్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ ఇంకేంటి యాక్చువల్‌గా షేర్స్ ఇష్యూ చేసినప్పుడు సపోజ్‌కి షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ అన్నామండి. రూ. 10కి షేర్ ఇష్యూ చేశాడనుకోండి. ఇంకా బోర్డ్ మెంబర్స్ కంపెనీ బోర్డ్ మెంబర్స్ గాని, అందులో ఉండే డైరెక్టర్స్ అందరూ డిసైడ్ అయ్యి ఎంతకి ఇష్యూ చేస్తారంటే రూ. 10కి మనం ఇష్యూ చేస్తారనుకుంటే, వాళ్ళు ఏ విధంగా మనకు ఆ రూ. 10 తీసుకుంటారో మన దగ్గర నుంచి అనేది చూద్దాం. షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ అన్నాము. అంటే ఒరిజినల్ వాల్యూకి. షేర్ యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అండి? రూ. 10 కదా! ఇంతకి ఇష్యూ చేశారు. అయితే అప్పుడు మనకు వాళ్ళు ఏ విధంగా అనుకుంటారంటే, అప్లికేషన్ ఫీజ్ అని చెప్పేసి అప్లికేషన్ అని ఒక రూ. 4 అలాట్‌మెంట్‌కి ఒక రూ. 3 ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అని ఉంటుంది గదా! అప్పుడు మనకు రూ. 3 అనేది తీసుకుందామని డిసైడ్ అవుతారండి. డిసైడ్ అయ్యి వాళ్ళు మనకు ఈ విధంగా మీరు అప్లికేషన్‌లో అయితే అప్లై చేసుకోండి. ఎవరిదైతే మేము యాక్సెప్ట్ చేస్తామో వాళ్ళకి షేర్స్ ఇష్యూ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. సో, అప్పుడేం చేస్తాం మనము, ఎవరైతే బయట సైడ్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్ మనీ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. అవునా? అప్పుడు ఎంట్రీ ఏమొస్తదండి? సో, వాళ్ళేం డిసైడ్ చేసుకున్నారు, రూ. 10 వాల్యూ చేసే షేర్‌ని అప్లికేషన్ అప్పుడు రూ. 4 తీసుకుందాము. అలాట్‌మెంట్ అప్పుడు రూ. 3 అడుగుదాము. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్‌లో రూ. 3 అడుగుదాము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకొని షేర్స్ ఇష్యూ చేసేసారు. షేర్స్ ఇష్యూ చేయడం వల్ల మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. అప్లికేషన్ ఫీజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తదంటే, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకేనా? పూర్తిగా రాయట్లేదని అప్లికేషన్ అకౌంట్ అని మనం రాసుకుంటాం. ఎంత రిసీవ్ చేసుకుంటాము? పర్ షేర్‌కి రూ. 4 వస్తుందండి మనకు. ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని మనము యాక్చువల్‌గా మనం సపోజ్‌కి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామండి సోల్ ప్రొప్రైటర్‌షిప్‌లో. ఎంట్రీ ఏం రాసుకుంటాం? బ్యా క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం కదా! సో, ఇక్కడ కూడా అలానే రాసుకోవాలి గదా సార్ అంటే, అవునండి. అలానే రాసుకోవాలి. కాకపోతే ఇక్కడ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆళ్ళెవరో తెలీదు గదా! సో, వాళ్ళెవరో తెలియకుండానే మనం వాళ్ళని షేర్ వాళ్ళ క్యాపిటల్ అకౌంట్‌ని మనం క్రెడిట్ చెయ్యమండి. వాళ్ళు మంచోళ్ళా? చెడ్డోళ్ళా? టెర్రరిస్టా? లేకపోతే క్రిమినలా? ఒక గంజాయి అమ్మేవాడా? ఎవరో తెలీదు గదా! ఎవరిని పడితే వాళ్ళని మన కంపెనీలో మెంబర్స్‌గా ఐ మీన్ షేర్ హోల్డర్స్‌గా పెట్టుకోకూడదండి. అలాగ పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తది. ఆ ఉద్దేశ్యంతో వీళ్ళేం చేశారంటే, షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని క్రెడిట్ చేస్తారు. ఇక్కడ ఎవరిని క్రెడిట్ చేయాలి యాక్చువల్‌గా క్యాపిటల్ అకౌంట్‌ని క్రెడిట్ చేయాలి. అవునా? మనం సోల్ ప్రొప్రైటర్‌షిప్‌లో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం కదా! బిజినెస్‌లో క్యాష్ వచ్చింది. సో, ఇచ్చిన వాళ్ళొచ్చేసి ఓనరు. సో, ఓనర్ పేరు రాయకుండా మనం క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటాము. సో, అదే విధంగా ఇక్కడ కూడా అంతేనండి. క్యాపిటల్ అకౌంట్‌ని మనం క్రెడిట్ చేస్తాము. క్రెడిట్ చేయాలి. కాకపోతే ఆళ్ళెవరో తెలుసుకోకుండా, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏం తెలుసుకోకుండా మనం వాళ్ళకి ఓనర్‌షిప్ ఇవ్వము. అందుకని చెప్పేసి షేర్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని లయబిలిటీగా చూపిస్తాం. అంతే కదా! వాళ్ళకి మనం లయబిలిటీ బాకీ ఉన్నాం రూ. 4. అందుకే వాళ్ళని మనం క్రెడిట్ చూపిచ్చాము. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? మనం యాక్సెప్ట్ చేసామండి. ఇది రిసిప్ట్. అప్లికేషన్ మనీ రిసిప్ట్ చేసుకున్నప్పుడు ఈ ఎంట్రీ వస్తది. ఓకేనా? అప్లికేషన్ మనీ రిసిప్ట్ చేసుకున్నప్పుడు. మనము అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏం ఎంట్రీ రాసుకుంటామంటే, చెప్
అప్పుడొచ్చి ఎంట్రీ వచ్చేసి షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు అప్లికేషన్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్ లేదా ఈక్విటీ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎంట్రీ రాసుకుంటాం. అవునా? ఎంత మనం ₹4. యెస్. ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని డెబిట్ చేశాము. ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని క్రెడిట్ చేశాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళా ఇక్కడ మనం సపోజ్‌కి ఇక్కడ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని మనం రాయకూడదని చెప్పాం కదా! సో, మనకు డైరెక్ట్‌గా రావాల్సిందేంటి? షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు ఫైనల్‌గా ఉండాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళని మనం ఇక్కడ ఏం చేసాం? యాక్సెప్ట్ చేసాం. వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి మీరు మా షేర్ హోల్డర్స్‌గా మా కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఉండవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసాం కాబట్టి వాళ్ళని ఇక్కడ దీన్ని మనం క్రెడిట్ చేసాము షేర్ క్యాపిటల్ అకౌంట్‌ని. నెక్స్ట్ వచ్చేసి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది. ఇది క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఈ 2 నల్లిఫై అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్ వన్‌లో క్యాన్సిల్ అయిపోతాయి ఇలాగా. ఫైనల్‌గా మనకేం మిగులుతుందండి? బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ వచ్చింది. ఎవరిచ్చారంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ మన షేర్ హోల్డర్ ఇచ్చారని మనకు డైరెక్ట్‌గా అర్థమైపోతది. అవును కదా! సో, ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం నేర్చుకున్నట్లయితే మనకు క్లియర్‌గా బేసిక్స్ వస్తేనే మనకు క్లియర్‌గా అర్థమవుతుందండి. అందుకు చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే షేర్స్ డిస్కౌంట్‌కి ఇష్యూ చేసినప్పుడు ఎట్లా? షేర్స్‌ని మనం ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు మనం షేర్స్‌ని ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తది? మీకు తెలుసు కదండీ! షేర్స్‌ని ప్రీమియంకి ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే మన ఆర్గనైజేషన్‌కి మంచి గుర్తింపు ఉంది. మన ఆర్గనైజేషన్ యొక్క గుడ్ విల్ బాగుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అందుకనే మన ₹10 వాల్యూ చేసే మన షేర్‌ని మనం ₹12కి అమ్ముకుంటున్నాము. ₹12 అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళ యొక్క షేర్ డిమాండ్ బాగుంటే ₹15 కూడా అమ్ముకుంటారు. ₹20 కూడా అమ్ముకుంటారు. ఓకేనా? మీకు అర్థమయ్యేందుకు మాత్రమే చెప్తున్నానండి. అది వాళ్ళ ఇష్టం అది. మనకు ఒక వస్తువు కావాలంటే దాన్ని ఎక్కువైనా పెట్టి కొనుక్కుంటాం. అవును గదా! సో, ఇది కూడా అంతే. వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ప్రాఫిట్స్ బాగున్నాయి. వాళ్ళ యొక్క షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఎవరైనా కొనుక్కుంటారండి. ఇంట్రెస్ట్‌గా ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు. సో, దాన్ని మనం షేర్ ఇష్యూడ్ అట్ ప్రీమియం అంటాం. అలాంటప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఇంకా అలాట్‌మెంట్ అప్పుడు ఏ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు ఏ విధంగా మనం ఎంట్రీ రాసుకోవాలనేది ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాలే ఇదంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం. షేర్స్ మనము ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తదని చూద్దామండి. యెస్ అండి. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి మనము అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నారు. మనీ రిసీవ్ చేసుకున్నాం. మనీ రిసీవ్ చేసుకుంటే ఏమనొస్తది ఎంట్రీ? బ్యాంక్ అకౌంట్ డేటా టు మనకు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని వస్తదండి. షేర్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పి సారీ అండి. మనము ఎంత తీసుకుందాము అనేది డిసైడ్ చేయలేదు కదా! సో, షేర్స్‌ని ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా మనీని అలాట్ చేస్తారనేది చూద్దాం. ఏ విధంగా వాళ్ళు తీసుకుంటారనేది చూద్దామండి. సపోజ్‌కి ₹12 ఇష్యూ చేస్తున్నాం కదా! షేర్స్‌ని ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ₹12 అనుకున్నాం కదా! ₹4 వచ్చి అప్లికేషన్ అప్పుడు, ఇంకా ₹3 వచ్చేసి అలాట్‌మెంట్ అప్పుడు, లేదు ఇంకా ఇది కూడా ₹4 అలాట్‌మెంట్ పెడదాం. ₹8 అయిపోయింది. ఇంకా ₹4 వచ్చేసి ఫైనల్ కాల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఈ సిట్యుయేషన్‌లో రిసీవ్ చేసుకుంటారండి. ఒక్కొక్కసారి చెప్తున్నాను. ఈ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అని కూడా పిలుస్తారు. ఫైనల్ కాల్ అని ఫస్ట్, సెకండ్, ఫైనల్ కాల్ అని కూడా పిలుస్తారండి. సో, మనం చెప్పలేమనమాట. అది వాళ్ళ ఇష్టం అది. ఏ విధంగానైనా పిలుచుకోవచ్చు. సో, అలాంటప్పుడు మనం ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి? మనం ఏంటి షేర్ అప్లికేషన్ అకౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాము. వాళ్ళ యొక్క అప్లికేషన్ మనీ మనకొచ్చింది. సో, ₹4 ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్ ₹4 మనకు ఎంట్రీ ఇది. సో, సార్ ఇక్కడ మనం ఇంకోటి విషయం గమనించాలి. ఈళ్ళు ప్రీమియంని షేర్ అప్లికేషన్ అకౌంట్‌లో అయినా ఇవ్వవచ్చు. అలాట్‌మెంట్ అప్పుడైనా వాళ్ళు మనల్ని అడగొచ్చండి. ఓకేనా? అప్పుడైనా తీసుకుంటారు. లేదా అప్లికేషన్ అప్పుడైనా తీసుకుంటారు. అలాట్‌మెంట్ అప్పుడైనా లేదా అప్లికేషన్ అప్పుడైనా. మాక్సిమం ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అట్లా చాలా తక్కువ ఉంటుందండి. మాక్సిమం ఈ రెండిట్లోనే ఆ ప్రీమియం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ₹2 ఎక్స్‌ట్రా ఉన్నదో
దాన్ని మాక్సిమం ఈ 2 సిట్యుయేషన్‌లో తీసుకుంటారు. సో, అప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తాం. ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్ రూ. 4 రాసాము. సార్ యాక్చువల్‌గా మనం సపోజ్‌కి షేర్ అప్లికేషన్‌తో పాటుగా మనల్ని అడిగారనుకుందాం. సో, మరి ఇక్కడ ఎందుకు రాయలేదు సార్ అనంటే, ఎందుకు రాయలేదంటే, ఆయన మన యొక్క షేర్ హోల్డర్‌గా ఆయన ఇంకా మనం యాక్సెప్ట్ చేయలేదు. చేయలేదు కాబట్టి ఆయన యొక్క అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని షేర్ అప్లికేషన్ అకౌంట్‌గానే ట్రీట్ చేస్తాం. ఒకవేళ మనము ఆయన అప్లికేషన్ యాక్సెప్ట్ చేసామనుకో, అప్లికేషన్ యాక్సెప్ట్ అప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంట్రీ చూడండి ఎలా ఉంటదో. సపోజ్‌కి వాళ్ళు అప్లికేషన్ అకౌంట్‌లోనే ఈ ప్రీమియంను తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఉంటదో చూద్దాము. ఇప్పుడు చూడండి. అప్పుడేంటంటే షేర్ అప్లికేషన్ అకౌంట్‌ని మనము డెబిట్ చేస్తాము. ఇక మనకొచ్చిన మనీ ఏ విధంగా వచ్చిందంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి రూ. 2 టు షేర్ సారీ సెక్యూరిటీ ప్రీమియం. ఓకేనా అండి. ప్రీమియం అని రాసుకోండి. ప్రీమియం అకౌంట్ రూ. 2 అండి. ఈ విధంగా మనము రాసుకుంటాం ఎంట్రీస్. ఇక్కడ సరిపోయింది కదండీ. మనం ఏమనుకున్నాం షేర్ అప్లికేషన్ అప్పుడే మనకు ప్రీమియం తీసుకుందాము అనుకున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దాని ప్రకారమే షేర్ క్యాపిటల్ అకౌంట్ రూ. 2 షేర్ సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్. దాన్ని మనం సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్‌లోకి పంపించేస్తామండి. ఏదైతే ప్రీమియం ఉందో ఎక్స్‌ట్రా ఉందో దాన్ని మనము సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్‌లోకి పంపించేస్తాము. ఓకేనా? అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పేసి రూ. 4 టు క్యాపిటల్ అకౌంట్ రూ. 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ రూ. 2 రిసీవ్ చేసుకున్నాము. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ రూ. 2. నెక్స్ట్ మనము ఫర్దర్‌గా ఒక్కొక్కటి షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ అని చెప్పి జనరల్ ఎంట్రీస్ రాసుకుంటాము. షేర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీస్ రాసుకుంటాము. షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం అని చెప్పేసి వాటన్నిటి కూడా జనరల్ ఎంట్రీస్ రాసుకుంటామండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా ఒక్కొక్కటి ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో అయితే మనం షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ గురించి అయితే ఒక జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందామండి. ఓకేనా? థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. మీకు ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.